శ్రీ విద్యాగణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మహాదేవం త్రణయనం భస్మోద్ధూలిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. జనవరి నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వార ఫలాలు. ఈ వారం రవి యొక్క సంచారం ధనస్సు రాశిలోను, చంద్రుడి యొక్క సంచారం 2వ తేదీ వరకు కూడా సింహరాశిలోను, 5వ తేదీ వరకు కన్యారాశిలోను, 6వ తేదీ నుంచి తులారాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుని యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, గురుని యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహువు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ఈ వారం వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి. మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. ఈ వారం సింహరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా, ఏ రకమైనటువంటి మాటలు పడుతున్నా వాటన్నింటినీ కూడా చిరునవ్వుతోటి వాటన్నింటినీ పటాపంచలు చేయడం, పని మీద శ్రద్ధను మీకు మీరుగా పెంచుకోవడానికి మీకు మీరుగా స్వావలంబన చేసుకుంటూ మీకు మీరుగా మిమ్మల్ని మార్చుకుంటూ ముందుకు సాగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎదుటివారిని మెప్పించేటటువంటి విధంగాను, ఎదుటివారిని ఒప్పించేటటువంటి విధానంలోనూ, మీ పనులను చక్కదిద్దుకునేటటువంటి విధానంలోనూ మీ మాట అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి విధంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సహ ఉద్యోగులు అంటే ఎవరైతే మిమ్మల్ని తిడదామని వచ్చారో, ఎవరైతే మీతోటి డబ్బుల విషయం నిమిత్తంగా ఏదైతే మాట్లాడదాం అనుకుంటున్నారో, లేదా మీకు సంబంధించినటువంటి సహ ఉద్యోగుల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అప్పటిదాకా ధామ్ ధూమ్ అనేటటువంటి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఏదో రకంగా సానుకూలమైనటువంటి వాతావరణంగా వారి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుని అభిప్రాయ భేదంలో ఉండేటటువంటి దాన్ని చోటు చేసుకోకుండా ఉండడానికి సాధ్యమైనంత వరకు మీ యొక్క సమయం ఈ యొక్క వారంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంట్లోనూ అలాగే వ్యాపారపరమైనటువంటి విషయం నిమిత్తంగానూ ఆందోళన పెరిగినప్పటికీ మీకు ఉండేటటువంటి ధైర్యం కానీ, మీకు ఉండేటటువంటి మనస్తత్వం కానీ, మీకు ఉండేటటువంటి సమర్థత వలన కానీ ఆ బాధ్యతలన్నింటినీ కూడా సకాలంలో నెరవేర్చి విమర్శలన్నింటికీ కూడా ప్రతి విమర్శించినటువంటి వ్యక్తికి కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా పని రూపకంగా మీరు చూపించి వాటన్నింటి యందు కూడా విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది. ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ మీలో ఉండేటటువంటి ధైర్యాన్ని కానీ, మీలో ఉండేటటువంటి ఆలోచన విధానాన్ని కానీ సాధ్యమైనంత వరకు మార్చుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. పనిని పట్టుకున్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లో ఉండేటటువంటి మీ ధోరణి మిమ్మల్ని ఒకంతకై 10 ఇంతలుగా మిమ్మల్ని పెంచడానికి అది దోహదపడుతుంది అనేటటువంటిది. ఆ పనిని పెట్టుబడిగా పెట్టుతూ, సమయాన్ని పెట్టుబడిగా పెడుతూ, శ్రమను పెట్టుబడిగా పెడుతూ లాభాలను గడించడానికి ఉపయుక్తమవుతుంది అని కొంచెం ఓరిమిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తోలనాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అని ఒక సూచన ప్రాయంగా తెలియజేస్తున్నాం. ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉండేటటువంటి సమస్యల నుంచి కూడా కొంత పరిష్కార మార్గము అనేటటువంటిది స్నేహితుల వల్ల కానీ, రాజకీయ నాయకుల వల్ల కానీ ఏదో రకంగా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రత్యర్థుల నుంచి ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. అధిష్టానం కూడా మీకు అంతంత మాత్రంగానే అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మాత్రం మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ ఆచితూచి వ్యవహరించడానికి పనిచేయండి. మీ పనేదో మీరు ఆ పనిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని నడవడానికి ప్రయత్నం చేయండి. సినీ, టీవీ, మీడియా రంగం వారికి ఒప్పుకున్నటువంటి పనిని ఏదో రకంగా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. సమయ పాలన అనేటటువంటిది మీకు చాలా అవసరం. దాన్ని లేకపోవడం వలన మీరు ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు చదువు మీద ఆసక్తి అనేటటువంటిది సన్నగిల్లేటటువంటి పరిస్థితులు, ప్రయాణాలు చేయడం, అలాగే విహారయాత్రలు చేయాలి అనేటటువంటి అభిప్రాయంలో ఉండడం జరుగుతుంది. వాటి వలన సమయము, ధనాన్ని కూడా కొద్దిగా ఏ రకంగా మనం ఖర్చు పెడుతున్నాం, ఏ రకంగా చేస్తున్నాం అనేటటువంటి అవగాహన తల్లిదండ్రులు పిల్లలకు కలిగించవలసినటువంటి బాధ్యత కూడా కొద్దిగా మీ మీద వేసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఈ సమయంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేటటువంటిది ఒక సూచన ప్రాయంగా తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి ఆదిత్య హృదయం పారాయణ చేయడం, అలాగే దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా సూర్యనారాయణమూర్తి దేవాలయాన్ని కానీ,
లేదు రామచంద్రమూర్తి దేవాలయాన్ని కానీ దర్శించుకుని స్వామివారికి ప్రీతిగా అరటిపళ్ళను నివేదన చేసి నలుగురు భక్తులకు పంచడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.